బైబిల్లో కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను దేవుని ఎరుగని వాడు. కానీ అతను ఏం చేస్తున్నాడటంటే బహుధర్మ కార్యములు చేస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. ధర్మ కార్యములు అంటే ఏమిటి అంటే లేని వారికి ఇవ్వటము, ఎవరికైనా ఇలా సహాయము, న్యాయము ఇలాంటి అవసరమైనప్పుడు అన్యాయంగా ప్రవర్తించకుండా న్యాయాన్ని విచారించటము. యోబు గురించి కూడా బైబిల్లో చెప్పబడింది కదా. అతను ఎలా ప్రవర్తించాడు అంటే కుంటి వారికి తానే కాళ్ళయ్యాడని, గుడ్డి వారికి తానే కళ్ళయ్యాడని, విధవరాళ్ళ పక్షంగా న్యాయము తీర్చాడని, తల్లిదండ్రులు లేని వారి పక్షంగా న్యాయం తీర్చాడని, తండ్రి లేని వారికి తానే తండ్రిగా ఉండి వారి బాగోగులు విచారించాడని, ఇలాంటి ధర్మ కార్యములు ఇంకా అనేకమైన సత్కార్యములు చేశాడని యోబు గురించి బైబిల్లో చెప్పబడింది. అలాగే ఈ కొర్నేలి కూడా ఏం చేస్తున్నాడంటే బహుధర్మ కార్యములు చేస్తున్నాడట. అతడు దేవుని ఎరగని వాడు అయినప్పటికీ మంచి పనులు ఎన్నో చేస్తూ తనను సృష్టించిన సృష్టికర్తకు అతను మొరపెడుతున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడట, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడట, ఎల్లప్పుడూ బహుధర్మ కార్యములు చేయువాడు కొర్నేలి అని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి కొర్నేలి ఇంత బహుధర్మ కార్యములు చేస్తున్న వ్యక్తి దేవుని దృష్టికి యోగ్యంగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు గురించి, రక్షణ గురించి, బాప్తిస్మం గురించి, పరలోకం గురించి ఏ మాత్రము అతనికి తెలియదు. తనకు తెలిసిందల్లా సాటి మనిషికి సహాయం చేయటం, తనకు తెలిసిందల్లా ధర్మకార్యములు చేయటం, తనకు తెలిసిందల్లా సత్క్రియలు చేయటం, తనకు తెలిసిందల్లా తన జీవితాన్ని మురికి చేసుకోకుండా కాపాడుకోవటం. ఇలాంటి ధర్మకార్యములు, సత్క్రియలు, మంచి పనులు, నీతి పనులు చేస్తూ వెళ్తూ ఏం చేస్తున్నాడు? సృష్టించిన సృష్టికర్తకు అతను ప్రార్థిస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థించువాడు అని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వాని ప్రార్థన ఎక్కడ వినబడిందట అంటే పరలోకంలో దేవుని సన్నిధిలో వినబడిందట. హల్లెలూయా. కొర్నేలి దగ్గరికి ఎవరు వచ్చి చెప్తున్నారు? కొర్నేలి నీ ప్రార్థన వినబడింది అని ఎవరు చెప్తున్నారు? ఒక దూత, పరలోకం నుండి దూత పంపబడింది అతని దగ్గరికి. ఆ దూత చెప్తున్నాడు ఏమని అంటే, కొర్నేలి నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మ కార్యములు, నీ సత్క్రియలు దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా అవి భద్రపరచబడుతున్నాయి అని చెప్తున్నాడు. ఈ భూమి మీద మనం ఏం పనులు చేస్తున్నామో అవి దేవుని దగ్గర భద్రపరచబడుతున్నాయి. జాగ్రత్త. కొర్నేలి అయితే మంచి పని చేసినాడు, అవి భద్రపరచబడ్డాయి, అది సంతోషం. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ధర్మ కార్యములు చేస్తున్నామా? నీతి కార్యములు చేస్తున్నామా? సత్క్రియలు చేస్తున్నామా? యోబు వలె మంచి సాక్ష్యం ఉందా? కొర్నేలి వలె మంచి సాక్ష్యం ఉందా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. కొర్నేలి దేవుని ఎరగని వాడు, యేసయ్యను ఎరగని వాడు అయినప్పటికీ అతని ప్రార్థన ఎందుకు వినబడింది? అతను నీతిగా బ్రతుకుతున్నాడు, యథార్థంగా బ్రతుకుతున్నాడు, అతను సత్క్రియలు చేస్తున్నాడు, ధర్మకార్యములు చేస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థించేవాడుగా ఉన్నాడు. నిజంగా మనం ఇలాగా కొర్నేలి వలె బహుధర్మ కార్యములు చేస్తూ, ప్రజలకు మేలు చేస్తూ, న్యాయం తీర్చుతూ, ఇతరులకు మనం న్యాయం విచారించే వారంగా ఉంటే మన ప్రార్థన దేవుని దగ్గర తప్పకుండా వినబడుతుంది. మళ్ళీ అతను ధర్మకార్యములు చేస్తుందని చెప్పేసి అలాగే ఉండిపోలేదు. కానీ ఏం చేస్తున్నాడు? ప్రతి దినము ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. యోబు కూడా ఏం చేస్తూ ఉండేవాడు అంటే ప్రతి ఉదయమున తన కుమారుల నిమిత్తం, తన పిల్లల నిమిత్తము అరుణోదయమున బలులు అర్పించేవాడు. అంత మాత్రమే కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. వాటిని మానక వీటిని చేయండి అన్నట్టు అతను ధర్మకార్యములు చేస్తున్నాడు. సరిపోతుందిలే, ఈ ధర్మకార్యాలు చేస్తే నేను పరలోకం వెళ్ళిపోతానులే అనుకోలేదు. కానీ ధర్మకార్యములతో పాటుగా ఏం చేస్తున్నాడు అంటే దేవుని హత్తుకొని నడుస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన పరుడుగా ఉన్నాడు. దేవునితో కాంటాక్ట్ అనేది, కనెక్షన్ అనేది పోగొట్టుకోకుండా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి అతని ప్రార్థనలు వినబడ్డాయి. ఇలాంటి వారి ప్రార్థన, ఇలాంటి క్రియలు చేసే వారి ప్రార్థన దేవుడు వినకుండా ఉండలేడు. కాబట్టి మనం కూడా కొర్నేలి వలె బహుధర్మ కార్యములు, సత్క్రియలు చేస్తూ యోబు వలె, కొర్నేలి వలె మనం కూడా అంగీకరింపబడుదుము గాక. ఆమేన్.